మీరేదో పీకుతారని నేనిక్కడ పీక్కుంటూ కూర్చుంటే వాడి ఎమ్మెల్యేని పీకుతుంటే మీరేం పీకుతున్నారా? సార్ మేము వెళ్ళేలోపే అంతా అయిపోయింది సార్. మీరంతా నా జీవితంతో ఆడుకుంటున్నారా? వాడు సరిగ్గా చదవకపోతే నేను మీ జీవితాలతో ఆడుకుంటాను. ఈ ఎమ్మెల్యే నా ఫ్రెండ్ కాబట్టి సరిపోయింది, లేకపోతే వాడు పోలీస్ రికార్డులోకి ఎక్కేవాడు. ఇప్పటిదాకా మనం పడ్డ శ్రమంతా వృధా అయిపోయేది. సార్ వాడు ఎంత ట్రై చేసినా చదవట్లేదు సార్. ఏదైనా సరే నేను అనుకున్నది జరగాలి, జరిగి తీరాలి. నాకు ఒక అవకాశం ఇవ్వండి, వాడు చదివేలా నేను చేస్తాను. ఎన్నిసార్లు చెప్పాలి ఎందుకు చదవాలి చెప్పండి. ఎందుకు చదవాలి అసలు నేను చెప్పండి రా. నేను ఎందుకు చదవాలరా చెప్పు. నేను ఎందుకు చదవాలి? నన్ను ఎందుకు చదివిస్తానో చెప్పేదాకా నేను చదవను అంతే. ఎందుకు ఏమిటి అని అడగకూడదు, నేను చెప్పింది చేయాలి. నువ్వు చదవాలంతే. నేనేదైనా ప్రేమతోనే చెప్తాను. దాసు, నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు దూరం అయితే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. నువ్వు చదువు మానేసి ఇక్కడి నుంచి వెళ్ళడం కష్టమని నీకు తెలుసు. నువ్వు చదవకపోతే ఏం జరుగుతుందో నాకు తెలుసు, నీకు తెలుసు. కానీ నేను ఆలోచిస్తుంది ఒక్కటే దాసు, నువ్వు లవ్ చేసిన పాపానికి ఎవరో అమ్మాయి చావడం అవసరం. నువ్వు ఫుట్పాత్ గడివి కాబట్టి నిన్ను ప్రేమించడానికి ఆ అమ్మాయి ఒప్పుకోవట్లేదు. అదే నువ్వు చదివి ఓ పొజిషన్కి వస్తే ఆ అమ్మాయి నీ ప్రేమను తప్పకుండా ఒప్పుకుంటుంది. చదివి ఆ అమ్మాయి ప్రేమను గెలుచుకుంటావు, చదవకుండా నీ ప్రేమను సమాధి చేసుకుంటావు. ఆలోచించుకో. ఒకవేళ నేను ఫెయిల్ అయితే ఇంకో సంవత్సరం చదవాలి. అన్నా నెంబర్ ఉంది. సో పాస్. దాస్ ఆల్వేస్ పాస్. 10th క్లాస్ పాస్ అయ్యావని సంతోషపడకు, ఇంకా పాస్ అవ్వాల్సిన టెస్టులు చాలా ఉన్నాయి. మీరు నానాదంటాలు పడి చదివించిందని పోలీసుని చేయడానికా? అబ్బో సూపరు. డ్రైవింగ్ లైసెన్స్ లేని నాకు పోలీస్ లైసెన్స్ ఇప్పించారు. ఇప్పుడు ఎవరు పడితే అని ఎక్కడ పడితే అక్కడ చితక్కొట్టే వచ్చు. హలో, నిన్ను పోలీసుని చేసింది మేం చెప్పినట్టు చేయడానికి. చేయకపోతే నీ ఆయుష్ రేఖ చాలా గట్టిగా ఉంది, తప్పకుండా చేస్తావు.
స్పీడ్. నీ స్పీడ్కి నేను వేసిన బ్రేక్ 500 రూపీస్ ఫైన్. రే నేను వెళ్తుంది కరెక్టే, అటు చూడు 80. ఇప్పుడు చూడు 40. ఏమైనా మాట్లాడుతాను, ఏదైనా చేస్తాను, కారణాలు ఉండవు. ఏంట్రా వాగుతున్నావు? అవును, హెల్మెట్ 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 ఏది? హెల్మెట్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇదిగో గడ్డం, నువ్వు నాకు ఎక్కడో మండేటట్టు మాట్లాడుతున్నావు. మీటర్ పెరిగిపోద్ది. 1000 రూపీస్, 2000 రూపీస్, 3000 రూపీస్. సార్ మన లాయర్ తయారు చేసిన ఇన్ఫార్మర్ ఇతను. 10,000 రూపీస్. అడిగిందే తీసుకుంటాను, మిగిలింది దాచి. హలో, లైఫ్లో ముందు స్పీడ్ ఎక్కువైతే స్లో అయిపోతావు. అదే స్లోగా స్టార్ట్ చేసావు అనుకో, లైఫ్ అంతా స్పీడ్గా ఉంటుంది. దాస్ ఆల్వేస్ ఫాస్ట్. వండర్ఫుల్ సెలక్షన్ రా. నార్మల్ స్పీడ్లో వెళ్తున్న నా దగ్గరే ఓవర్ స్పీడ్లో వెళ్తున్నావని లంచం తీసుకున్నాడు. వాడి స్పీడ్ చూసి నా స్పీడే తగ్గిపోయింది. నాకు కావాల్సింది అటువంటి వాడేరా. కానీ వాడు ట్రాఫిక్లో ఉంటే నాకేం లాభం? వాడు ఉండాల్సింది క్రైమ్ డిపార్ట్మెంట్లో. వాడు చదివిన చదువుకి ట్రాఫిక్లో జాబ్ రావటం ఎక్కువ సార్. చూడు అడ్వకేటు, ఈ వయసులో నేను నిన్ను అసహ్యంగా తిడితే బాగుండదు. మీరేం చేస్తారో నాకు అనవసరం. వారం రోజుల్లో వాడు క్రైమ్ డిపార్ట్మెంట్లో ఉండాలి. ట్రాఫిక్ పోలీస్ నాగేశ్వరరావు స్పీకింగ్ హియర్. హూ ఆర్ యూ? ఒరే బుద్ధిలేని విధవా, ఒక్క సిమెంట్ బస్తా కూడా లేకుండా ఇక్కడ ఇల్లేలా కట్టేదిరా? త్వరగా ఒక లోడ్ సిమెంట్ పంపించు, పని మొదలెడతాం. ఒరేయ్, సింగిల్ టీకి టికానా లేక నేనే రోడ్డు పక్కన తిరుగుతున్నాను రా. ఇక్కడ నీకు బస్తా సిమెంట్ కాదు కదా, ఒక కేజీ కూడా పంపను. పెట్టేఫాను. ప్రతి వాడికి లోకు అయిపోయాను. ఏంటి సార్ అంత చిరాగ్గా డల్గా ఉన్నారు? ఏం చేయమంటావా? నో పార్కింగ్ బోర్డు అక్కడ పెట్టాను. అక్కడ కూడా అక్కడ వెహికల్ ఆపట్లేదు. డబ్బులు ఎలా వస్తాయి చెప్పు మనకి? నో పార్కింగ్ దగ్గర బళ్ళు లేకపోతే బళ్ళు ఉన్న చోట నో పార్కింగ్ బోర్డు పెడితే పోలే. హలో, నో పార్కింగ్ 150. కమాన్. నేను బండి పెట్టినప్పుడు బోర్డు లేదు సార్. ఇప్పుడు పెట్టాం కదా, కట్టు రా. చాలా అన్యాయం సార్. ఇక్కడ 150 అన్యాయమా? అదిగో అక్కడికి వెళ్ళు. 500. 500. సిమెంట్ ఒక బస్తా ఏంట్రా? ఒక లోడే కొని పని ప్రారంభించు. ఇదిగో డబ్బు పంపిస్తా. హలో 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 హలో. ఏంటి వాచ్మెన్? వాచ్మ్యాన్, ఐఎమ్ ట్రాఫిక్ పోలీస్. నో పార్కింగ్ లో పార్క్ చేసావు. 150 కట్టు. 3 రోజుల నుంచి ఇక్కడే పార్క్ చేస్తున్నాను. 3 రోజుల నుంచి చేస్తున్నావా? 150 150 150 450 కట్టు. మీ ఇష్టం వచ్చిన రూల్స్ మారిస్తే ఇక్కడ డబ్బులు తయారుగా లేవు. షడప్. 3 రోజుల నుంచి 1000 నో ఎంట్రీలు అయినాయి, నో ఎంట్రీలు 1000 అయినాయి. ట్రాఫిక్ మినిస్టర్ కూడా ఊరంతా తిరిగి ఇటాలలో తనకి ఇంటికి వెళ్ళిపోతున్నాడు కానీ అసెంబ్లీకి వెళ్ళలేదు. డబ్బులు కట్టు. నయా పైసా ఎవరు? ఒరే దాసు. ఏంట్రా దాసు గీసు? ట్రాఫిక్ పోలీస్. నేను రా, నీ సత్తుపండుని. లైసెన్స్ లైసెన్స్ లైసెన్స్. లైసెన్స్? సైలెన్స్. లైసెన్స్. ఆర్ యు బోత్ సీరియస్? వెరీ సీరియస్. ఓకే, 1 సెకండ్. తీబే. వాట్ యు థింకింగ్? దిస్ ఇస్ సి బుక్ అండ్ దిస్ ఇస్ లైసెన్స్ అండ్ దిస్ ఇస్ రోడ్ ట్యాక్స్. అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. అవునా? స్టాప్. లైసెన్స్ ఉందా? ఉంది. సీబుక్ ఉందా? ఉంది. రోడ్ ట్యాక్స్ ఉందా? లేదు. పో. చూసావా, అందరి దగ్గర అన్నీ ఉండవు. నీ దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి నాకేదో డౌట్గా ఉంది. రోడ్ ట్యాక్స్ లేదు. సార్, రోడ్ ట్యాక్స్ లేదు, ట్యాక్స్ కట్టించుకోండి. కట్టు. క్యాష్ తీ. చేయమంటు? ఎక్స్క్యూజ్ మీ సార్. గోల్డే. మీ బైక్ తీసుకెళ్తాడే. ఈ లైసెన్స్ కూడా తీసుకెళ్తున్నాడు. దాసు. గోల్డే ఆగు. రేయ్, నా లైసెన్స్ రా. నా గోల్డ్ రా. రేయ్, మర్యాద నా లైసెన్స్ ఇవ్వరా. ఏంట్రా ఇచ్చేది? పోరా పో. కోర్టుకి వెళ్తాను. పోరా, చూసుకోబా ఏం పీక్కుంటా పీకపా. నాకే లిప్కిస్ ఇస్తావా? ఇప్పుడు నేను ఎక్కడున్నానండి? మొబైల్ కోర్టులో ఉన్నావు. అరే, నేనే కోర్టు దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. కోర్టు నా దగ్గరికి వచ్చిందా? మామూలు వెహికల్ కి డాష్ ఇస్తే 500 రూపాయలు. మొబైల్ కోర్టుకే డాష్ ఇచ్చావు కాబట్టి 5000 జరిమానా నీకు. అరే దాసు, నిన్ను చంపేస్తారా? ఏయ్,
నా కోర్టుకు వచ్చి నన్నే చంపుతానని బెదిరిస్తావా? ఇది ఘోరాది ఘోరమైన నేరం. నీకు 6 నెలలు కఠిన కారాగారం శిక్ష. మీ పేరు కూడా దాసేనా సార్? ఏ దాసైనా సరే నేరం చేస్తే శిక్ష తప్పదు. గుడ్ మార్నింగ్ ఫాదర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? బాగున్నాను. షూ ఎందుకు వేసుకోలేదు? వేసుకున్నానుగా. ఈ రోజు నా బర్త్డే ఫాదర్. గాడ్ బ్లెస్ యు. ఈ కేర్ సెంటర్ లో ఉండే వాళ్ళందరికీ నా వల్ల ఒక చిన్న హెల్ప్. ఇదిగోండి చెక్. థ్యాంక్స్ అమ్మా. ఆ ప్రభు నిన్ను తలగా చూస్తాడమ్మా. గాడ్ బ్లెస్ యు చేయి. గుడ్ మార్నింగ్ మేడం. నేను పోలీస్ అయ్యాను. వాడు అలాగే చెప్తుంటాడమ్మా. గోల్డ్ పోలీస్ నేను. హలో, నేను పోలీస్ అయ్యాను. నేను ట్రాఫిక్. నేను ట్రాఫిక్. నా నంబర్ 420. నాది 420. బాబు నాది పంజగుట్ట స్టేషన్. నాది పంజగుట్ట స్టేషన్. గోల్డ్ ఎవడిడు? నాలుగు పరిచయం చేస్తారా? ఆగోయ్ బాబు. అరే వదలవే బాబు. అరే ఎవడిడు? అరే గోల్డ్ ఎవడి? సావధాన్. ఈయన తెలుసా? ఎస్పీ ఉమేష్ చంద్ర. yes sir. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ రాజా. yes sir. రేపిస్ట్ వెంకటేష్. yes sir. వి స్టార్ట్ ది ఆపరేషన్. ఎవరికి బాబు? ఎవరికి? ఇప్పుడు ఏం చేయబోతున్నారా మీరు? సార్, నన్ను రిలీజ్ చేయడానికి వచ్చారా సార్? వద్దు సార్, బయట నాకు ఒక మొదలష్టం కొడుకున్నాడు సార్. ఆ టార్చర్ నేను భరించలేను సార్. ఓర నీ అబ్బా, నేను కొడుకుని దాసును రా. ఓరి నా కొడక నువ్వా? అవును రే. ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పరా. చాలా దరిద్రంగా ఉందిరా. నువ్వు నన్ను ఎప్పుడు చూడడానికి వచ్చినా 3 వారాల నుంచి ఉతకని కొట్లేసుకుని చింపిరి గడ్డతో వస్తావు చూడు, దాని అంత దీనికి ఎట్ట వస్తుందా? అబ్బా, నేను పోలీస్ అయ్యానన్న విషయం నువ్వే నమ్మకపోతే నా గోల్డ్, నా దిల్కి ధడకలు ఎలా నమ్ముద్రా? దిల్కి ధడకనా? ఆ వ్యాంప్ ఎవరు? ఏయ్, చంపేస్తాను వ్యాంపు గింపు అన్నావంటే. జైల్ మేట్, ఆ. టాకింగ్ వైఫ్, సైలెన్స్. అమ్మా ఏడవకో. ఎరా ఏదో దొంగ పనులు చేసి వచ్చి అమ్మాయిని నడిపిస్తావా? ఓదర్చో. మీరు ఇలాంటి వారని నేను అనుకోలేదండి. దాసు, ఒరే సత్తుపండు, నువ్వేంట్రా ఇక్కడ? ఒరే దాసు, నీ వల్ల నాకు 6 నెలలు జైలు శిక్ష పడింది. నేను బయటకు వచ్చిన తర్వాత ఎంటర్ నీ ఫ్యామిలీని బాంబులు పెట్టి లేపేస్తాను. ఏంటా నువ్వు వాడిని లేపేది? ఆన తిడుతుంటే నీ కోపం వస్తుందట్రా. ఆడెవరనుకుంటున్నా? ఎవడు? సన్ను, ఫాదరు. సన్న పోలీసు, ఫాదర్ ఖైదీ. బాగుందిరా మీ కాంబినేషన్. మంచి ఫ్యామిలీ. ఇక్కడ మాట్లాడుతుంటే మీరు ఎక్కడ పోట్లాడతారు? దిక్కెవరో చెప్పండి. ఒరే సత్తుపండు, నువ్వు వచ్చేదాకా నేను చూసుకుంటాను రా. దాసు చేయి. వారం రోజుల్లో క్రైమ్కి పంపాలన్నాడు బాస్. దాస్ని క్రైమ్ పంపడం కుదిరే పనా? అన్ని ట్రాఫిక్ నుంచి క్రైమ్ పంపడం కన్నా నేను డీజీపీ అవ్వడం చాలా ఈజీ సార్. కోటిలో జరిగిన 6 హత్యల కేసులో ప్రధాన నిందితుడు గజ జైలు నుండి తప్పించుకొని పారిపోయాడు. ఈ గజాన్ని పట్టుకోవడంలో పోలీసుల ప్రయత్నం విఫలమైంది. ఈ గజాన్ని పట్టించిన వారికి 2 లక్షల నగదు. వీణ్ణి దాస్ పట్టుకుంటే దాస్ విని పట్టుకోవడానికి క్రైమ్కి వెళ్ళడానికి ఏంటి సార్ సంబంధం? సంబంధం ఉందిరా. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకోలేని క్రిమినల్ని పట్టుకుంటే ప్రమోషన్ గ్యారెంటీ సార్. సో మనమే వీడిని పట్టుకుని దాస్ పట్టుకున్నట్టు పోలీసుల్ని గవర్నమెంట్ని నమ్మిస్తాం. అప్పుడు హీజ్ ఇన్ క్రైమ్. సూపర్ ఐడియా సార్. సార్ ఇలాంటి ఐడియానే ఏదైనా ఒకటి చేసి నన్ను డీజీపీ చేయొచ్చు కదా సార్. బంగారీ అండాళ్ళు నేనేనే. ఏంటి ఈ టైంలో వచ్చావు? అదంటమ్మా, పోలీసుని తప్పించుకొని ఎంతో కష్టపడిస్తే ఈ టైంలో వచ్చావని అడుగుతావేంటి? తలుపుది అవును, బిత్తర చూపులు చూస్తున్నావేంటే? కొంపదీసి లోపల ఎవరన్నా సెట్ చేసావా? ఇంతమంది సెట్ చేసావేంటే? వీళ్ళు సెట్ చేయడానికి వచ్చింది నన్ను కాదు, నిన్ను. నేను ఐస్ వాటర్ తాగుతానని తెలుసు కదరా నీకు? ఫ్రిడ్జ్ ఖాళీగా లేదు సార్. ఎన్ని రోజులైంది? 6 రోజులైంది. ఐస్ వాటర్ తాగకుండా ఉండడం ఇంకా నా వల్ల కాదు. ఫ్రిడ్జ్ లోపల ఉన్నది బయటపడండి. ఓకే సార్. నమస్కారం పెట్టు. వింటర్ సీజన్, రైనీ సీజన్, సమ్మర్ సీజన్. చాలా ఫ్రెష్ గా ఉన్నాడు. ఇంకో 2 రోజులు లోపల ఉంచమంటారు సార్. నువ్వు ఎక్కడుంటావా?
జైల్లో ఉంటావా? జైల్లో ఉంటా. నా జీవితం మొత్తం అక్కడ గడిపేస్తా. చెప్పింది చేస్తే జైల్లో మన వాళ్ళున్నారు, నిన్ను బాగా చూసుకుంటారు. చాలా థ్యాంక్స్ సార్. మీరు నాకు దేవుడు. మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా సార్. నేను జైలు నుంచి చచ్చినా పారిపోను. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెబుతాగా ఎవ్వరు పారిపోవద్దని. పులి సార్. ఏం చేయాలో వీడికి చెప్పు. అబ్బా!